Devoboa, Pitru Devoboa, Acharya Devoboa. Hello my dear students and parents. I am Arish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి JEE Advanced 2026 కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి. ఇప్పుడు మన చేతిలో ఏమైంది అంటే ఎగ్జామ్ తర్వాత రెస్పాన్స్ షీట్స్ వచ్చాయి. రెస్పాన్స్ షీట్స్ తర్వాత మ్యాక్సిమం స్టూడెంట్స్ ఇంకా కీ అనేది వాళ్ళు అఫీషియల్గా పెట్టలేదు, బట్ రెస్పాన్స్ షీట్ తర్వాత స్టూడెంట్స్కి క్యాలిక్యులేషన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో మన చేతిలో ఆఫ్టర్ రెస్పాన్స్ షీట్ ఇప్పుడు నేను ఎలా ఉండబోతున్నాయి కట్ ఆఫ్స్, తర్వాత మీకు వచ్చే మార్క్స్ని బట్టి ర్యాంక్ ఎలా ఉండబోతుంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ వరకు చూడండి, కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ మాట్లాడుకుందాం, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో. సో ఇక్కడ ఆఫ్టర్ రెస్పాన్స్ షీట్ కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి కేటగిరీ వైజ్గా మాట్లాడుకుందాం, కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి అని. ఓకే, దీన్ని బట్టి కొద్ది మందికి బెనిఫిట్ ఉంటుంది. అరే ఆ రీజియన్లో లేము మేము, సో నేను ఇంకా ఎప్సెట్ JEE మెయిన్స్ మీదే ఫోకస్ చేయాలని, లేదు సార్ ఆ రీజియన్లో ఉన్నాము, సో మాకు పాసిబిలిటీ ఉంది అని మీకు కొంచెం ఫ్రీ అవుతుంది, మైండ్ ఫోకస్ పెడతారు. నెక్స్ట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కూడా ఓపెన్ CRL ర్యాంక్ని బట్టి మాట్లాడదాం మనం, మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది. సో ఇక్కడ పాయింట్స్ ఎలా ఉన్నాయంటే మనకు సింపుల్గా చెప్పాలంటే 1:3 రేషియోలో పిలుస్తారు సింపుల్గా. ఇప్పుడు ఒకవేళ 18,000 IIT సీట్స్ ఉన్నాయనుకోండి, 18,054,000 పిలుస్తారు. 18,500 ఉన్నాయనుకోండి, ఇంటూ 3 చేయండి, 19,000. ఇప్పుడు సీట్స్ పెరుగుతున్నాయి కదా, సరే హార్డ్గా 19,000 అయినాయి అనుకోండి, ఖచ్చితంగా 57,000 మందిని అయితే ర్యాంక్ ఇస్తారు. 57,000 స్టూడెంట్స్కి ర్యాంక్ ఇస్తారు. ఇప్పుడు మనం JEE మెయిన్స్ 15 లక్షలు రాసినారు, JEE మెయిన్స్ నుంచి 2,50,000 మంది అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయితే అందులో కొద్దిమంది అప్లై చేయలేదు. ఎవ్రీ ఇయర్ 40-50 అసలు అప్లై చేయరు. సో ఈ అప్లై చేసిన స్టూడెంట్స్ నుంచి ఒక 50,000 లేదా 20,000 అంతవరకు రాదు సీట్స్, ఒక 57,000-56,000 మందికి ర్యాంక్స్ ఇస్తారనమాట. సో ఈ ర్యాంక్ ఇవ్వడానికి కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయో మాట్లాడుకుందాం ఫస్ట్. సో మనకు తెలుసు కదా, అడ్వాన్స్డ్లో సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది, టోటల్ కట్ ఆఫ్ ఉంటుంది. అంటే సబ్జెక్ట్కి మినిమం ఇన్ని మార్కులు రావాలి, మళ్ళీ టోటల్ ఇన్ని మార్కులు రావాలని ఉంటుంది. ఈ రెండిట్లో ఏది సాటిస్ఫై కాకపోయినా మీకు ర్యాంక్ ఇవ్వరనమాట. సో ఫస్ట్ కట్ ఆఫ్స్ మాట్లాడుకుందాం. ఇక్కడ OC కేటగిరీ వైజ్గా చెప్తా. OC అంటే ఓపెన్ స్టూడెంట్ కట్ ఆఫ్ మ్యాథ్స్కి 8 to 9 అని అనుకుంటున్నాం మేము. ఓకే, స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి లాస్ట్ ఇయర్ డేటా అవన్నీ అనలైజ్ చేసి 8 to 9 ఉండొచ్చు. 7 ఉన్న ఆశ్చర్యపోనవసరం లేదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు టెన్షన్ తీసుకోకండి, జస్ట్ రిఫరెన్స్ కోసం. మ్యాథ్స్ 8 to 9 మార్క్స్ ఉండొచ్చు, మ్యాథ్స్ 10 ఉండొచ్చు సార్ అంటే 1 or 2 మార్క్స్ అటు ఇటు వేసుకోండి, +or-1. ఫిజిక్స్ 8 to 9 ఉండొచ్చు, కెమిస్ట్రీ 8 to 9 ఉండొచ్చు. ఓకేనా? ఫిజిక్స్ చాలా టఫ్ వచ్చిందంట మనం ఈసారి, పేపర్ స్టాండర్డ్ అనేది ఇక్కడ ఎక్కువ ఉందన్నమాట. సో OC స్టూడెంట్స్కి 8 to 9 మ్యాథ్స్, 8 to 9 ఫిజిక్స్, 8 to 9 కెమిస్ట్రీ, ఓవరాల్గా 65 నుంచి 70 మార్కులు ఉంటే పాసిబిలిటీ ఉంటుంది. 65 to 70 ఓవరాల్గా. అదేంటి సార్ 9 వేసుకున్న 3 into 9 27 మార్క్స్ అనుకోకండి, ఓవరాల్గా కూడా మనం చూస్తారనమాట. ఓవరాల్గా 65 to 70 మార్క్స్ ఉండాలి, మినిమం ఇన్ని రావాలి. ఇప్పుడు మ్యాథ్స్లో 0 వచ్చింది, ఇక్కడ ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, మొత్తం కలిపితే 150 వస్తున్నాయి, మీరు నాట్ క్వాలిఫైడ్ అనమాట. ఓకేనా? ఇక్కడ మినిమం రావాలి ఇక్కడ టోటల్. ఇది OCది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ 74 అలా ఉండే. OBC EWSకి ఎలా ఉందంటే 6 to 7 మార్క్స్ అనుకుంటున్నాం, 1 or 2 మార్క్స్ తక్కువ వేసి చెప్తున్నా. ఫిజిక్స్ మ్యాథ్స్ 6 to 7, ఫిజిక్స్ 6 to 7, కెమిస్ట్రీ 6 to 7, అండ్ ఓవరాల్గా 60 to 65+ మార్క్స్ అనుకుంటున్నాం. ఓకే, ఈ రేంజ్లో ఉన్నారంటే మీరు సేఫ్ జోన్ అనమాట, మీకు ర్యాంక్ వస్తుంది. ఓకే, SC ST PWD స్టూడెంట్స్కి మ్యాథ్స్ 4 to 5, ఫిజిక్స్ 4 to 5, కెమిస్ట్రీ 4 to 5, అండ్ టోటల్గా 35 to 40+ మార్క్స్ ఉండొచ్చు. ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు, టెన్షన్ పడకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, 1 మార్క్ తక్కువ కూడా ఉండొచ్చు. ఇది కట్ ఆఫ్స్ అనమాట. సో వాట్ ఎవర్ మే బి ర్యాంక్, మీ ర్యాంక్ ఎంత అన్నా రాని, అడ్వాన్స్డ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా జోసాలా IIT ఆప్షన్స్ ఇవ్వండి, మీకు నచ్చిన బ్రాంచ్లు ఇవ్వండి. వస్తేనేమో ఫుల్ హ్యాపీ, రాకుంటేనేమో మీకు నెక్స్ట్ NIT, IIIT, GFTలు ఉంటాయి కదా, అవి రాకుంటే ఎప్సెట్ టాప్ కాలేజెస్ ఉంటాయి. సో టెన్షన్ తీసుకోకండి, అటెంప్ట్ మాత్రం 100% చేయండి. ఎస్పెషల్గా గర్ల్స్కి, SC ST PWD స్టూడెంట్స్కి అందరు కష్టపడతారు, నో డౌట్. కాకపోతే ఈ కేటగిరీలో కొంచెం తక్కువ మార్కులు వచ్చినా సరే సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీని హోప్ నేను అనేది, కొద్దిమంది గివ్ అప్ ఇస్తారు. లాస్ట్ టైం
ఒక స్టూడెంట్ గివప్ ఇచ్చింది, ఎలాగూ రాదు కదా సార్ యూట్యూబ్లో చాలా చెప్తారు సార్ మీరు, కానీ ఎలాగూ రాదు కదా అని వాళ్ళే డిసైడ్ చేసి అటెంప్ట్ చేయలేరు. తీరా చూస్తే వాళ్ళ ర్యాంక్ కన్నా కొంచెం పెద్ద ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి వచ్చింది, అప్పుడు బాధపడ్డారు. ఓకే అరే అప్లై చేస్తుంటే వస్తుండేనేమో కదా సార్, నేనే రిస్క్ చేయలేదు అని ఇలాంటి సిచ్యువేషన్స్ విని చెప్తున్నా. ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి, ఓకేనా. టైం అవుతుంది, టైం పెట్టాలి, వెబ్ ఆప్షన్స్ రాసుకోవాలి, ఇదంతా చేయాలి. ఇప్పుడు మీకు వేరే ఎగ్జామ్స్ ఏమి ఉండవు కదా, కౌన్సిలింగ్ మీదే కదా ఫోకస్. సో అన్ని ఆపర్చునిటీస్ని ట్రై చేయడం బెటర్. సో ఇది కట్ ఆఫ్స్, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంత ఉండాలి మినిమం, టోటల్ ఇంత ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మార్క్స్ వర్సెస్ ర్యాంక్. మార్క్స్ వర్సెస్ ర్యాంక్ మాట్లాడదాం. సార్ ఇది ఎలా ఇస్తుండ్రు సార్ మీరు ర్యాంక్ అంటే, జనరల్గా 25, 24, 23, 22, 21 లాస్ట్ ఫ్యూ ఇయర్స్ డేటాని బట్టి చెప్పొచ్చు ఈజీగా, పేపర్ స్టాండర్డ్ని బట్టి. సో ఈసారి నేను 2025ని పెట్టుకొని ఇస్తున్నా. 2026 ఏమంటారు 26 డేటా ఇస్తున్నాను అనమాట. మీకు ఈ ర్యాంక్కి ఎన్ని మార్క్స్ రావాలి, మీకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ రావచ్చు అనేది. సో 2025 డేటా చెప్తా సింపుల్గా ఒక ఐడియా కోసము. ఫస్ట్ ర్యాంక్ 332 మార్క్స్ అనమాట. ఇదంతా అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకునే చెప్తారు ఎవరైనా సరే. మీరు ఇంకా 2025 రిజల్ట్ డేటా ఆ వీడియోస్ చూస్తే ఇవే ఉంటాయి మొత్తం. ఓకే 332 మార్క్స్కి ఫస్ట్ ర్యాంక్, 278కి 101, ఇది 2025. 234 మార్క్స్ 501, 208కి 1001, 165కి 3001, 145కి 5001, 128కి 8001, 120కి 10,001, 104 15,001, 94 20,001, 74 లాస్ట్ ర్యాంక్. ఈ 74 లాస్ట్ ర్యాంక్ అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాను, ఓపెన్ 65 to 70 కట్ ఆఫ్ అనమాట. అంటే లాస్ట్ ఇయర్ 74 మార్క్స్ ఓవరాల్గా వచ్చిన స్టూడెంట్కి లాస్ట్ ర్యాంక్, ఓకేనా. 73 వచ్చిన స్టూడెంట్కి ర్యాంక్ ఇవ్వలే అనమాట, అంటే వాళ్ళు అడ్వాన్స్డ్ క్వాలిఫై కాలేదు అని అర్థం అనమాట. సో ఆ కట్ ఆఫ్స్ ఇవి, ఓకేనా. సో ఇక్కడ మనకు లాస్ట్ ఇయర్ 74 ఉండే లాస్ట్ ర్యాంక్కి. సార్ లాస్ట్ ర్యాంక్ వస్తే బెనిఫిట్స్ ఏంటి సార్ అంటే, ఐఐటీలో సీట్ అయితే రాదు, కానీ మీకు వేరే కొన్ని యూనివర్సిటీస్ ఐఐటీ అడ్వాన్స్డ్ ర్యాంక్ బేస్ చేసుకొని సీట్స్ ఇస్తారనమాట. ఎందుకంటే అంత ఈజీగా అది అడ్వాన్స్డ్ ర్యాంక్ తెచ్చుకున్నారు అన్న గ్రేట్ అచీవ్మెంట్ మై డియర్ స్టూడెంట్స్. సార్ సీట్ రాని ర్యాంక్ నాకెందుకు అనుకోకండి, మీ లైఫ్లో ఒక వెయిటేజ్ ఉంటుంది. ఫ్యూచర్ రెజ్యూమ్లో కూడా ఐ హ్యావ్ సెక్యూర్డ్ దిస్ ర్యాంక్ ఇన్ ఐఐటీ అడ్వాన్స్డ్ అని చెప్పిన వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మీ సీనియర్స్ కూడా ఒకప్పుడు బీటెక్ చేసిన వాళ్ళే ఉంటారు కదా, మిమ్మల్ని ఆ కంపెనీ రిక్రూట్ చేసుకునేటప్పుడు మీ రెజ్యూమ్ చూస్తారు కదా. సో ఇట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్. నేను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, 15 లక్షల మంది రాస్తే ఫైనల్గా 50-60 వేల మందిలో మీరు ఉన్నారు అంటే గ్రేట్ అచీవ్మెంట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే మీ ప్రయత్నం మీరు చేసిన సీట్ వస్తే ఫుల్ హ్యాపీ, రాకుండా అచీవ్మెంటే, ఓకేనా. సో ఇది 2025 డేటా. సరే అది ఎందుకు సార్, మాకు 2026 చెప్పండి. ఇప్పుడు మీకున్న 26కి చెప్తా చూడండి. మీకు 330 to 340 ప్లస్ ఉంటే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. 330 to 340 ప్లస్ ఉంటే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. 270 to 275 ప్లస్ వస్తే బిలో 100 ర్యాంక్ వస్తుంది. 270 to 275 ప్లస్ వస్తే మీకు బిలో 100 ర్యాంక్ ఖచ్చితంగా ఉంటుంది అడ్వాన్స్డ్. ఓకే 225 to 230 మధ్యలో ఉన్నారనుకోండి, మీకు బిలో 500 ర్యాంక్ ఉంటుంది, బిలో 500 ర్యాంక్. 200 to 210 ప్లస్ ఉంది అడ్వాన్స్డ్లా, 2 పేపర్లు కలిపి చెప్తున్నా. 200 to 210 ఉంటే బిలో 1000 ర్యాంక్ ఉంటుంది. 160 to 165 ప్లస్ ఉంటే బిలో 3000 ర్యాంక్ ఉంటుంది, ఓకేనా. అండ్ 140 to 145 అంటే బిలో 5000 ర్యాంక్ ఉంటుంది, బిలో 5000 ర్యాంక్ ఉంటుంది 145 to 145 ప్లస్ ఉంటాయి. ఓకే 125 to 130 ప్లస్ ఉంటే బిలో 8000 ర్యాంక్ ఉంటుంది. 115 to 120 ప్లస్ ర్యాంక్ ఉంటే బిలో 10,000 ర్యాంక్ ఉంటుంది. 100 to 105 ప్లస్ ఉంటే 15,000 ర్యాంక్ ఉంటుంది. 90 to 95 ప్లస్ ఉంటే 20,000 ర్యాంక్ ఉంటుంది, బిలో 20,000, ఓకేనా. 65 to 70 ప్లస్ ఉంటే లాస్ట్ ర్యాంక్ ఉంటుంది. ఇవి ఎవరివి అంటే ఓపెన్ స్టూడెంట్ సిఆర్ఎల్ ర్యాంక్, కామన్ ర్యాంక్ లిస్ట్, ఓపెన్ స్టూడెంట్ కేటగిరీ. సరే ఇప్పుడు మీకు ఎలా వస్తుంది అంటే, ఒకటి సిఆర్ఎల్ ర్యాంక్ వస్తుంది, ఓబీసీలో మీ ప్లేస్ వస్తుంది, ఓకేనా. ఓబీసీలో ఎస్సీలో మీ ర్యాంక్ సపరేట్ ఇస్తారు, ఎస్టీలో మీ ర్యాంక్ సపరేట్ ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది, మీరు ఎలా చూసుకోవాలంటే, మీరు ఓపెన్ స్టూడెంట్ అనుకోండి ఇవే చూసుకోవాలి. ఒకవేళ ఎస్సీ స్టూడెంట్ అనుకోండి, ర్యాంక్ ఏమో ఒక 40,000 వచ్చింది అనుకోండి, కానీ ఎస్సీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఆ అబ్బాయికి టాప్ ఐఐటీ వస్తుంది. ఏ ఐఐటీ వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఆ ఐఐటీ ఇస్తారనమాట. ఎందుకంటే ఒక స్టూడెంట్కి సీట్ ఇచ్చేటప్పుడు ఎలా చూస్తారంటే, ఒక స్టూడెంట్ ఫస్ట్ మెరిట్ బేస్డ్గా చూస్తారు, ఓపెన్ బేస్డ్గా చూస్తారు. ఓపెన్ బేస్డ్ చూసుకొని ఈ అబ్బాయి ఏ కాలేజీ ఏ కోర్స్ అడిగింటే అది ఇచ్చేస్తారు. ఒకవేళ ఆ అబ్బాయికి ఓపెన్లో రాలేదనుకోండి, ఆ స్టూడెంట్కి రిజర్వేషన్లో చూస్తారు. రిజర్వేషన్ ఓకే ఓపెన్లో అడిగాడు రాలేదు, సో ఓబీసీలో ఇతనికి పాసిబిలిటీ ఉందా, ఓబీసీలో కొన్ని సీట్లు ఇవ్వాలనుకుంటారు కదా, లేదా ఎస్సీలో
రిజర్వేషన్లో సీట్ ఇస్తారనమాట. రిజర్వేషన్లో పాసిబిలిటీ ఉంటే రిజర్వేషన్లు ఇస్తారు. గర్ల్స్కి ఇంకా ఎక్సలెంట్ బెనిఫిట్ ఉంటుంది. గర్ల్స్ని ఎలా చూస్తారంటే ఓపెన్లో చూస్తారు ఫస్ట్, నెక్స్ట్ ఓపెన్ గర్ల్స్లో చూస్తారు, నెక్స్ట్ రిజర్వేషన్లో చూస్తారు, నెక్స్ట్ రిజర్వేషన్ గర్ల్స్లో చూస్తారు. అలా ఏ పాసిబిలిటీ ఉన్నా మీకు సీట్ అలాట్ చేస్తారనమాట. దీని గురించి క్లియర్గా నేను ఒక వీడియో చేస్తాను. సో ఈ మార్క్స్ రేంజ్లో మీరు ఉన్నారంటే మీరు ఈ ర్యాంక్ రేంజ్లో ఉంటారు ఖచ్చితంగా. కామెంట్ చేయండి కింద మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో. చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో నేను వాటి మీద వీడియో చేస్తాను. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి చెప్పండి, దాన్ని బట్టి మీకు ర్యాంక్ ఎంత. మీకు కొద్దిమంది సార్ నాకు ఐఐటి ర్యాంక్ వచ్చేలా ఉంది సార్, ఖచ్చితంగా వస్తుంది, నేను కొన్ని వీడియోస్ చూసి నాకు అందులో అర్థమైంది అన్నారు. నీకు ఐఐటి ర్యాంక్ వస్తుంది, కానీ నువ్వు అనుకున్న బ్రాంచ్గా వస్తుందా రాదా చెక్ చేసుకోండి. మీకు ర్యాంక్ ఒక 40,000 వచ్చింది, ఐఐటి ర్యాంక్ 40,000 వచ్చింది, కానీ కంప్యూటర్ సైన్స్ టాప్ ఐఐటీలు రాదు కదా. సో ర్యాంక్ రావడం అచీవ్మెంట్, ర్యాంక్ తర్వాత మీకు నచ్చిన బ్రాంచ్ నచ్చిన కాలేజీలో రావడం మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్లు. ఓకేనా, మీరు గ్రేట్ అచీవ్మెంట్ చేసినట్లే ర్యాంక్ వచ్చిందంటే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా లేదో చూసుకోండి. ఖచ్చితంగా నేనైతే బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇంకొక పాయింట్ చెప్తున్నాను, మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావాలి, ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రావట్లేదు, ఐఐటీలో మెకానికల్ వస్తుంది, కానీ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వస్తుంది, మీకు నచ్చిన బ్రాంచ్ అంటే నేను మీ బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తా. మీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్, మీకు దాని మీద ఒక మంచి ఒపీనియన్ ఉంటే అది ఎంత కష్టంగా ఉన్నా నేర్చుకుంటారు. సో బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి అని నేను చెప్తున్నాను, మై ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్గా. మీరు ఆలోచించుకోండి, ఫైనల్ డిసిషన్ మాత్రం మీదే మై డియర్ స్టూడెంట్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్, బ్రాండ్ అనేది ఎప్పుడైనా కాపాడుతుంది నో డౌట్, కానీ బ్రాంచ్ అనేది ఇక మనకు ఎవరి మీద డిపెండ్ అవసరం లేదు. ఇక మనకు సెల్ఫ్గా ఏమంటారు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే. ఓకే, నెక్స్ట్ June 1st మనకి నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చెప్తా చూడండి. మనకు రెస్పాన్స్ షీట్ వచ్చింది కదా, నెక్స్ట్ కీ వస్తుంది, దాని మీద ఛాలెంజెస్ వస్తాయి, దాని తర్వాత ఫైనల్ కీ వస్తుంది, రిజల్ట్ వస్తుంది. సో June 1st కల్లా మనకు ఫైనల్ కీ రిజల్ట్ ఇచ్చేస్తారు, ర్యాంక్స్ వచ్చేస్తాయి. June 2nd నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది. సో ఆఫ్టర్ రిజల్ట్ ఏమవుతుంది అంటే జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక నోటిఫికేషన్ ఇస్తారు. భయపడకండి, కౌన్సిలింగ్ గురించి పెద్ద ప్రాసెసే, కానీ మనం సింపుల్గా స్టడీ చేసి అర్థం చేసుకుంటే ఈజీ. ఓకేనా, జోసా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇస్తారు. ఎంత క్లియర్ ఉంటుంది అంటే డీటెయిల్స్, ఏ రోజు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఏ రోజు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఏ రోజు ఫీజు కట్టాలి, వెరీ క్లియర్ ఇట్లా ఒలిచి పెడతారనమాట క్లియర్గా. అది నేను మంచి ఇట్లా క్లియర్గా అది ఓపెన్ చేసి చదివి మన ఛానల్లో డిస్కస్ చేద్దాం. మీకు ఇది క్లియర్గా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనేది కూడా నేను మాట్లాడతాను క్లియర్గా. సో దాని తర్వాత మాక్ అలాట్మెంట్ ఇస్తారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినాక ఇదిగో మీరు పెట్టిన దానికి ఒక ట్రయల్గా చూపిస్తున్న మీ కాలేజ్ వస్తుంది, మీరు సాటిస్ఫై అయ్యి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి అని చెప్తారు. సో మీరు మిస్టేక్ చేద్దామన్నా చేయని ఇంకా అవకాశం లేకుండా ఉంటుంది ప్రోగ్రామ్, అంత మంచిగా ఉంటుంది. సో మాక్ అలాట్మెంట్ చూపిస్తుంది, అందులో ఏమైనా మిస్టేక్ చేస్తే కరెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ని ఫ్రీజ్ చేసుకుంటారు. తర్వాత రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ అవుతుంది. రౌండ్ 1 నుంచి రౌండ్ 6 వరకు జరుగుతుంది. ఇందులో మీకు నచ్చిన కాలేజీ రాకుంటే కాలేజ్ టు కాలేజ్ స్లైడ్, ఫ్రీజ్, ఫ్లోట్ అని ఉంటుంది. వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీల కోసం ఇది. ఓకే, సీసాప్ కౌన్సిలింగ్ అంటారు. ఏమైనా సీట్లు మిగిలినాయి అనుకోండి ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీలా, అప్పుడు సీసాప్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. సరే, మన ఛానల్ ఎలా ఉపయోగపడుతుంది అంటే అవర్ ఛానల్ ఫ్రీ మెంటర్షిప్పే. మీకు మెయిన్గా కావాల్సింది కాలేజీ లిస్ట్, ప్రయారిటీ ఆర్డర్. దీనికోసమే మీరు అందరు ఇబ్బంది పడుతుంటారు. కాలేజీ లిస్ట్ బేస్డ్ ఆన్ కోర్సెస్, యూ హ్యావ్ టు డూ వర్క్. మీకు ఈ రీజియన్లో ఉన్నారు అని అంటే కాలేజీ లిస్ట్ కావాలి. సార్ ఫస్ట్ ఐఐటి మద్రాస్ పెట్టాలా, ఐఐటి బాంబే పెట్టాలా, ఐఐటి కాన్పూర్ పెట్టాలా, ఐఐటి ఖరగ్పూర్ పెట్టాలా, ఐఐటి రూర్కి పెట్టాలా, మాకు అర్థం కావట్లేదు అంటారు కదా. నేనేం చేస్తాను అంటే మన ఛానల్లో రిఫరెన్స్, మీ స్టూడెంట్, మీ సీనియర్స్ ఉంటారు కదా లాస్ట్ ఇయర్, అంతకంటే ముందు లాస్ట్ ఇయర్ కొద్దిమంది స్టూడెంట్స్, నా స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు కదా, సార్ ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ సూపర్ ఉంటుంది సార్, ఐఐటి చెన్నైలో ఈ కెమికల్ ఇంజనీరింగ్ అంత మామూలుగా ఉంటుంది సార్. ఇలా కొన్ని ఫీడ్బ్యాక్స్ తీసుకొని జెన్యూన్గా మీకు చెప్తాను. ఎందుకంటే మీ లైఫ్ తోటి ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే డిసిజన్ అనేది మీ చేతిలో ఉంటుంది. రాంగ్ ఇన్ఫర్మేషన్, ఎస్టిమేట్ ఇన్ఫర్మేషన్, ఇమాజినేషన్ ఇన్ఫర్మేషన్ అయితే అస్సలు ఇవ్వడానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే నా స్టూడెంట్ డేటా దొరికితే ఇస్తా, దొరకకుంటే సైలెంట్గా ఉంటా. ఇక్కడ జోసా, సీసాప్, వెబ్సైట్ కౌన్సిలింగ్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుందాం. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వి విల్ డిస్కస్ క్లియర్గా. నా స్టూడెంట్స్కి చెప్పాల్సింది యూట్యూబ్లో చెప్తున్నా అంతే, ఈ ఛానల్ అప్లోడ్ చేస్తున్నా. నా స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ కౌన్సిలింగ్లో ఇలా ఫాలో అవ్వండి అని అవే పాయింట్స్ ఇక్కడ చెప్తాను, దాన్ని చూడమని చెప్తాను వాళ్ళు సింపుల్గా. సో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు నచ్చిన కాలేజీలు ఫస్ట్ పెట్టాలి, నచ్చని కాలేజీలు కింద పెట్టాలి. లేదు సార్ నాకు నచ్చిన ఏ కాలేజీ మీద ఒపీనియన్ లేదు అంటే
టాప్ మంచి కాలేజీలు పైన పెట్టాలి, లీస్ట్ ప్రయారిటీ కాలేజీలు కింద పెట్టాలి. అవి ఎలా తెలుస్తాయంటే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ రిజల్ట్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా అప్లోడ్ చేస్తాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి అది పెద్ద సపోర్ట్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మంచి స్కోర్ వస్తున్న ప్రతి స్టూడెంట్కి కంగ్రాచులేషన్స్. క్వాలిఫై ర్యాంక్ వస్తున్న బిగ్ అచీవ్మెంట్ మై డియర్ స్టూడెంట్స్. తక్కువ స్కోర్ వస్తే డిసప్పాయింట్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.